నుంచి నాకు 70 చిన్నప్పుడు 5 నిమిషాలు దయచేసి ఎంతో నాకు ఎంతో నేను ప్రతి సంవత్సరం వచ్చి నేను 34 సంవత్సరాలు నాకు 12 సంవత్సరాలు కళ్ళు పోయేవి. నేను అప్పుడు నన్ను అంతా అక్కడి నుంచి అక్కడ పంజాబ్స్ నుంచి వచ్చేవాడిని. అక్కడి నుంచి కూడా నాకు చంద్రబాబు కూడా నాకు ఎక్కడ రాకముందు కూడా నాకు చంద్రబాబు తెలుసు అని వచ్చేసి నాకు అందరూ పాలు పట్టేవాడిని. మీరు నమ్మండి నమ్మకండి ఒకసారి చెప్తాను. చంద్రబాబుని పిలిచి నాకైతే సుబ్రహ్మణ్యం పలకరించని చెప్పారు. అతను చంద్రబాబు గారు గుర్తుందని నాకు చంద్రబాబు నాకు నాకు అభివృద్ధిన 100 మంది వచ్చిన సుబ్రహ్మణ్యం లోపల కూర్చోబెట్టని నన్ను శేషి గారు అంటారు. అప్పుడు కూర్చోబెట్టారు. అన్నపూర్ణ గారి దగ్గర తీసుకెళ్ళి అన్నపూర్ణ సుబ్రహ్మణ్యం వచ్చిందంటే అలా నాకు ఆవులు ఇవ్వండి అంత అభిమానం నేను తగ్గించి ఈ జన్మకి నాకు ఇది చాలండి. నాకు అందరికీ నమస్కారం. భగవంతుడు చక్కగా కాపాడి మీకు ఇంకా ఆరోగ్యాలు నాకు కళ్ళు లేకపోయినా మీ అందరినీ చూశాను. ఈయన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసిన అక్కినేని కుటుంబ సభ్యులకు 1962 నమ్మిన బండ్లు ఆ ఎత్తులు నెట్టెక్కిపోతుంటే అదే నెట్టెక్కిపోతున్నాయని అప్పటి నుండి నేను ఆయన అభిమానైనాను. ఇప్పటికీ 60 ఏళ్ళు నాకు 25 ఆయన అభిమానిగా 60 ఏళ్ళు నేను జీవిస్తున్నాను. ఇంకా ఆయన జాగ్రత్త సెలబ్రేట్ చేసుకుంటానండి. 60 సంవత్సరాల నుంచి నేను అక్కినేని గారి అభిమానంలో ఉన్నాను. 1941లో భార్యాభర్తల సినిమా నుండి నేను అభిమానయ్యాను. అప్పటి నుంచి మన కుటుంబంతో మాకు మంచి సంబంధాలు ఉన్నవి. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నేను నా పేరు సుబ్బారావు. నేను అక్కినేని నాగేశ్వరరావు గారు దసరాలో సినిమా దగ్గర నుంచి నేను వారి అభిమానిని. వారి ఫ్యామిలీలో ఎంతో బాగా మంచిది. అన్నపూర్ణమ్మ గారు హాస్పిటల్లో ఉండగా నేను కూడా వెళ్ళి వారి పక్కన ఉన్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే నాకు ప్రాణం. ప్రేమనగర్ సినిమాలో నేను పుట్టాను అనే పాటతోటి మేము సినిమా థియేటర్లో మేము డ్యాన్సులు చేసేవాళ్ళం. మొట్టమొదటిసారి అక్కినేని నాగేశ్వరరావు గారు పుట్టినరోజు నాడు మేము వారి ఇంటికి వెళ్ళి అన్ని అరేంజ్మెంట్ చేసి ఎంతో చేసాం. వారితో పాటు నేను ఫస్ట్ హైదరాబాద్ చూడడానికి వచ్చాను. వస్తే సెక్రటరీ సినిమా ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అయినప్పుడు వారు ఉన్నాను. నాగేశ్వరరావు గారు ప్రేరణతోటే నేను ఇంకో వాళ్ళు అయ్యాను. నేను ఈరోజు తీసుకొచ్చాను. ఇందాక చైతన్య అన్నట్టు ఒక అవార్డు కాదు, ఒక బిరుదు కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 99% అవార్డ్స్ అన్నీ ఆయన తీసుకున్నారు నాన్నగారు.